పోలంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల బాధితులు పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమ పేర్లను తొలగించారని ఆందోళనకు దిగారు. లిస్టులో పేరున్నప్పటికీ కావాలనే తొలగించారని ఆరోపిస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకుని ఇప్పుడు తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు రమేష్, వెంకటేష్ వాపోయారు. న్యాయం చేయకపోతే గ్రామ పంచాయతీ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి లేకుండా నేను ఎందుకు వచ్చిన బయట చేసి నాకు అవసరమా? నా పేరు రాదు, నా పేరు రాదు ఉన్నది కాబట్టి అడగాలి తక్కువ. మాది పోలంపల్లి మండలం భీమవరము, జిల్లా మంచిర్యాలు. అయితే ఒక 5-6 సంవత్సరాల ముందు నేను కాంగ్రెస్ పార్టీలో తిరుగుతాను. మొన్న కూడా కాంగ్రెస్ పార్టీలో తిరిగి ఇంటింటి తిరిగి దయాదండమని కాంగ్రెస్కి ఓట్లు వేయించినాక ఏమైందంటే ఇండ్లు విడుదలైనాయి. ఇండ్లు విడుదలైనాక ఇక్కడ కమిటీలు వచ్చి అందరు వచ్చి ఎవరికి లేదు ఇల్లు లేదు, ఎవరికి ఇల్లు లేదు అంటే అన్ని కమిటీలు వచ్చి అందరూ సెలెక్ట్ చేసిండ్రు. గిళ్ళకి ఇవ్వాలి, గిళ్ళకి లేవద్దు, గిళ్ళకి ఉండాలి, గిళ్ళకి పార్టీలో పనిచేసిన గిళ్ళు వాళ్ళందరికీ ఇవ్వాలని సమానం చేసి కమిటీలు వచ్చి తీర్మానం చేసి నా ఫస్ట్ లిస్ట్లో మా పేరు రాసిండు. నాకు సదా ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఫస్ట్ లిస్ట్లో మా పేరు వచ్చింది, సంతోషపడ్డాం. ఈ కమిటీ సభ్యులు 5 ఎవరైతే ఉన్నారో ఆ సంతకాలు కూడా పెట్టి ఆ లిస్ట్ ఫైనల్ చేసిళ్ళు. ఇల్లు వస్తున్నాయని చెప్పిళ్ళు. ఇల్లు శాంక్షన్ అయినాక